ఎవ్రీవన్. నేను ఇవాళ ఈ కొబ్బరి ముక్కల్ని రోస్ట్ చేసి పౌడర్ చేస్తానండి. నేను అలా రోస్ట్ చేసి పౌడర్ చేయటం వలన మనకి 1 ఇయర్ ఉన్నా కూడా కొబ్బరి ముక్కల్లో కానీ, కొబ్బరిలో కానీ ఎటువంటి స్మెల్ అనేది రాదు. చాలా ఫ్రెష్‌గా ఉంటది. మనకేదైనా గ్రేవీ కర్రీల్లో గానీ, ఇన్‌స్టెంట్‌గా చేసుకునే కర్రీల్లో కానీ మనకి మంచిగా ఉంటదండి. ఫ్లేవర్ అనేది కూడా రోస్ట్ చేయటం వల్ల చాలా బావుంటది. ఇప్పుడు నేను రోస్ట్ చేస్తాను. జస్ట్ డ్రై రోస్ట్ చేయాలండి ఒక 5 మినిట్స్. ఇలా చేసి కనుక మనం పెట్టుకుంటే మంచిగా చికెన్ కానీ ఇంకేమైనా గ్రేవీ కర్రీలు కానీ ఏమైనా చేయాలంటే మనకి వెంటనే ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుందండి. గ్రేవీ కనుక కొంచెం ఇది వాటర్ కలిపేసి మనం కర్రీలో వేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది. మనకి గ్రేవీ వచ్చేస్తుంది కర్రీకి. అండ్ ఇలా చేయటం వల్ల మనకి కొబ్బరి అనేది పాడవదండి, స్మెల్ కూడా రాదు. ఖచ్చితంగా మనం 1 ఇయర్ ఉంచినా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఫ్రెష్‌గా ఉంటుందండి కొబ్బరి అనేది. ఇప్పుడు నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. మరీ ఎక్కువ రోస్ట్ చేయకూడదండి, చాలు ఈ మాత్రం వేడి అయితే చాలు. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ వేస్తాను. ఇందులో నేను ఇప్పుడు కొన్ని ఇలాచీలు వేస్తాను. ఇలాచీ వేయటం వల్ల మనకి కర్రీలు కూడా మంచి ఫ్లేవర్ వస్తాయండి. సో ఇలాచీ వేసేసుకుని ఉంచడం వల్ల కొబ్బరి అనేది స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. నేను ఇలాచీ యాడ్ చేస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా, మంచిగా పొడి అనేది అయిపోయింది. ఇంకా ఎక్కువ చేయకూడదండి. ఇంకా ఎక్కువ చేస్తే దీంట్లో నుంచి మళ్ళీ ఆయిల్ అనేది బయటకు వచ్చేసి గట్టిగా అయిపోతుందండి పౌడరు. సో ఇలా చేసి మనం ఒక టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకుండా 1 ఇయర్ ఉన్నా కూడా మనకి ఎటువంటి ఖరాబు కాకుండా మంచిగా ఉంటుందండి కొబ్బరి. చూసారు కదా, మీకు ఎవరైనా నచ్చినట్లయితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.